హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్. నా పేరు సుప్రియ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వెల్కమ్. ఇప్పటివరకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో నేను నా నైట్ టు మార్నింగ్ రొటీన్ చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ కడిగిన గిన్నెలన్నీ సర్దేశాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆఫ్టర్నూన్ దోశ కోసం నానబెట్టాను అనమాట. రైస్ అవంతా మిక్సీ పట్టేసుకుంటున్నా. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. అండ్ ఇక్కడ మిక్సీ పట్టడం అవ్వగానే ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పిల్లలకి మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి ముందే అన్నీ పక్కన పెట్టేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ కర్రీ చేయాలి కాబట్టి అంత తొందరగా మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి వీలవ్వదు. సో ఇక్కడ నైటే నేను గోరుచిక్కుడుకాయ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ పిండి కూడా పట్టి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ కోసం నైటే పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు తొందరగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పిల్లల బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ అన్నీ సర్ది పక్కన పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటా ఎవ్రీ ట్యూస్డే. ఇక్కడ నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి వచ్చేసా. ఇంకా రావడంతో ఇక్కడైతే కడప కడిగి ముగ్గు వేస్తున్నాను అనమాట. కడప కడగడం అనేది ఎవ్రీడే జరుగుతుంది మా ఇంట్లో. అయితే చిన్నప్పటి నుండి చూస్తూ పెరగడం వల్ల ఏంటో తెలియదు కానీ ఫస్ట్ లేవగానే అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కడప కడిగి ముగ్గు వేసుకున్న తర్వాతనే డే స్టార్ట్ అవుతుంది. అట్లా అలవాటు అయిపోయింది. ఊళ్ళల్లో ఏంటంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ లేవగానే బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి దాని తర్వాత బ్రష్ చేసుకొని తర్వాత కడప కడిగి ముగ్గు పెట్టేయడం వాళ్ళ డైలీ రొటీన్ కదా. అది చూస్తూ పెరగడం వల్ల ఏంటో తెలియదు కానీ ఫస్ట్ లేవగానే బయట అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాతే డే స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఫస్ట్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకుంటేనే ఆ రోజు స్టార్ట్ అవుతుంది పీస్ఫుల్గా. సో అట్లానే అలవాటు అయిపోయింది. నా డే మాత్రం ఖచ్చితంగా ఇట్లానే స్టార్ట్ అవుతుంది. ముగ్గు పెట్టేసిన తర్వాతే నేను ఇంకా నా డే రొటీన్స్ అంతా స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఎవ్రీడే ముగ్గు పెట్టడం ఒక హ్యాబిట్, ఖచ్చితంగా పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి కడప కడిగి ముగ్గు పెట్టేసిన. దాని తర్వాత ఇక్కడ ఇంటి ముందు కూడా ముగ్గు వేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను. మా పిల్లలు లేచి అల్లరైతే స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైతే వీడియో తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేస్తానో ఆ రోజు ఎర్లీగా లేస్తారు వాళ్ళు. అదేంటో తెలీదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ముగ్గు వేయగానే అక్కడ తులసమ్మ వారికి కూడా అంతా కడిగి ముగ్గు వేసేసాను. ఇక్కడ నెక్స్ట్ పూజ కోసం అయితే రెడీ అవుతున్నా. మనం అట్లానే హెయిర్కి తలకి టవల్ చుట్టుకొని పూజ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ క్లీన్ చేసేసుకొని కోంబింగ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నాను అన్నమాట. మనం కొంచెం హెయిర్ దూకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అందులో ఒక పువ్వు పెట్టుకొని పూజ చేయాలి అని అంటున్నారు కదా. సో అట్లా అన్నమాట. ఇక్కడైతే హెయిర్ క్లీన్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని దాని తర్వాత ఫేస్కి అయితే ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దాని తర్వాత హ్యాండ్స్ అంతా క్లీన్గా వాష్ చేసుకొని పూజ రూమ్కి అయితే వెళ్ళేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఖచ్చితంగా నేను పూజ చేసుకునే డేస్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ఏదైనా నైటే ఏమైనా మార్నింగ్ కోసం వర్క్స్ అంతా చేసేసుకొని మార్నింగ్ లేచి పూజ చేసిన తర్వాతే నాకు కుకింగ్ చేయడం అలవాటు అన్నమాట. ఫస్ట్ నుండి అంతే. సో ఇక్కడ దీపం పెట్టేసుకున్న. దాని తర్వాత తులసమ్మ కూడా పూజ చేసుకున్న. తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసుకున్న. దాని తర్వాత నైట్ పల్లీలు వేయించి పెట్టేసుకున్నాం కదా. ఈరోజు అంతా ఏం పెద్దగా చట్నీ చేయట్లేదు, జస్ట్ ఒక 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసి ఇంకా పోపు వేసి పక్కన పెట్టేశాను. టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది, అంత చేంజ్ అయితే ఏముండదు. కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి, బాగానే ఉంటుంది టేస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఎట్లా చేసినా తింటారు మా వాళ్ళు.
అదేంటో తెలీదు గానీ ఏమనరు బాలేదు, బావుంది అని జెప్పేసి. దాని తర్వాత ఇక్కడ చట్నీ ఏసి పక్కన పెట్టేసి పిల్లలకైతే దోస వేసి ఇచ్చేస్తున్నాననమాట. వెంటనే ఇంకా పాన్ పెట్టేసి కర్రీ అయితే చేసేస్తున్నా. నైటే నేను గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా! నాకు అట్లా ఈజీ అయిపోయిందనమాట కర్రీ చేయడానికి. ఇంకా ఫాస్ట్‌గా కర్రీ అయితే వండేస్తున్నా. ఈ బౌల్ గురించి చెప్పాలంటే ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. చాలా అంటే చాలా బావుంది. నేను పిజియన్‌లో తీసుకున్నా. ఇది ఆహ్, బయటే తీసుకున్నా ఆఫ్‌లైన్‌లోనే షాప్‌లో డైరెక్ట్‌గా షోరూమ్‌కెళ్ళి తీసుకున్నాననమాట. చాలా చాలా వర్త్ అని చెప్పొచ్చు. 2000 బిలోనే పడింది. 1600, 1700 అట్లా పడింది అనుకుంటా. బట్ చాలా వర్త్. ఇది ఆహ్ కోటింగ్‌తో వచ్చింది. స్టెయిన్‌లెస్ స్టీల్ చాలా బావుంది. చాలా మందంగా ఉంది. కర్రీస్ అయితే అస్సలు అడుగంటవు. నేను ఎప్పుడూ మీడియం, హై అట్లానే పెట్టేస్తా. అస్సలు అడుగంటవు కర్రీస్. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా నార్మల్ వాటితో కంపేర్ చేస్తే వస్తది. ఇక్కడ కర్రీ వండుతూ అలాగే పాపకు కూడా జుట్లు వేసేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయిపోవడానికొచ్చింది. మీరు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఆహ్, ఒకవేళ మీరు స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. మోస్ట్‌లీ నేను కూడా అన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌కి మార్చేయడానికి ట్రై చేస్తున్నా కొద్దిగా. ఇక్కడొచ్చేసి కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. మా పిల్లలేంటంటే ఇద్దరు ఒకేలాగా తినరు. ఒకరికొకలాగా కావాలి. సో, ఎవరి బాక్సెస్ వాళ్ళకి మంచిగా పెట్టేస్తున్నా. పాపకొచ్చేసి కర్డ్ రైస్ కంపల్సరీ. ఇంకా బాబు అంత ఇష్టంగా తినడు. వాడు చిన్నోడు గదా! కొంచెమే రైస్ తింటాడని జెప్పేసి ఒకటే బాక్స్‌లో కొంచెమే రైస్ పెడతా. అక్కడ టీచర్స్‌ని సతాయించకుండా ఉండడానికి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు మోస్ట్‌లీ ఫ్రూట్సే పెడతా. కాకపోతే పిల్లలు ఇక్కడ అడిగారనమాట బిస్కెట్స్ పెట్టమని. సో, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని బిస్కెట్స్ పెట్టాను. బిస్కెట్స్ అని అడుగుతారు. బట్ తినరు. హాఫ్ గూడా తినరు. మళ్ళీ రిటర్న్ పట్టుకొచ్చేస్తారు. అందుకే మోస్ట్‌లీ ఫ్రూట్సే పెట్టడానికే ట్రై చేస్తా. చిన్నప్పటి నుండి అలవాటు చేయడం వల్లో ఏంటో తెలీదు గానీ ఫ్రూట్స్ పెడితే మాత్రం డబ్బా ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంకా బిస్కెట్స్ ఇట్లాంటివి ఏమైనా స్టోర్‌లో దొరికేవి పెడితే మాత్రం హాఫ్ తింటారు. హాఫ్ ఇంటికి తీసుకొచ్చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తింటారని చెప్పను. బట్ ట్రై చేస్తా పెట్టడానికి ఎవ్రీ డే. ఇక్కడ ఒక బాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ పెట్టేసిన. ఒక 2, 3, 4 అట్లా ఎవరు తింటే వాళ్ళకి తగ్గట్టు బిస్కెట్స్ పెట్టేసా. అండ్ ఇంకొకటి ఆప్షన్ అట్లా పెట్టాలి కదా అని చెప్పేసి ఒక బనానా పెట్టా అనమాట. బాబొచ్చేసి తినడు సరిగ్గా. పాప కూడా అంతంత మాత్రమే తింటది. అందుకే నేను ఆప్షన్‌కి ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ పెట్టేస్తా. ఇక్కడ అండ్ స్పూన్, నాప్కిన్ అయితే అంతా ప్యాక్ చేసి ఇద్దరు లంచ్ బాక్సెస్ అయితే ఇద్దరికి ఇచ్చేసాననమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలకైతే బాయ్ చెప్తున్నా. మా పాపకైతే నేను చాలా ఇష్టం. నాకు బాయ్ చెప్పకుండా వెళ్ళదు. ఇక్కడ మా బాబు వచ్చేసి వాడు చిన్నోడు కదా! వాడికంతా చెప్పి బాయ్ చెప్తున్నాననమాట. వాళ్ళకి బాయ్ చెప్పి పంపిస్తే వాళ్ళకి కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది. మనకు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది ఇంటి దగ్గర. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.